హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ఇప్పటికే పాకిస్తాన్, చైనా రెండు శత్రు దేశాలతో వేగుతున్న మన దేశానికి మరో ఇస్లామిక్ శత్రు దేశంగా మారనున్న బంగ్లాదేశ్. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి విడివడి కొంతకాలానికి స్వతంత్ర దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్ ఇన్నాళ్లు ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనలో మన దేశానికి మిత్రదేశంగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఇప్పటి అనూహ్య పరిణామాలను బట్టి చూస్తే బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగానే ఒక కట్టర్ ముస్లిం దేశంలా ఏర్పడి మనకు మరో పక్కలో బల్లంలా మారేలా ఉంది. గత కొంతకాలంగా శాంతియుతంగా సాగుతున్న అంతర్గత నిరుద్యోగ ఉద్యమంలోకి రాడికల్ స్టూడెంట్ గ్రూప్స్, పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ మూకల చొరబాటుతో పరిస్థితి హింసాత్మకంగా మారిపోయింది. ప్రధాని షేక్ హసీనా అప్పీల్ ని, ఆ దేశపు హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులను సైతం లెక్క చేయకుండా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడమే మెయిన్ మోటోగా సాగిన విధ్వంసం చివరికి ప్రధాని హసీనా నివాసం ముట్టడి వరకు రావడంతో ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్లో తలదాచుకోవాల్సి వచ్చింది. అలా పాకిస్తాన్లో ఎప్పటి నుంచో సాగుతున్న ప్రధానులపై తిరుగుబాటు, ప్రధానుల హత్యలు, జైలు శిక్షలు, సైనిక పాలన సాంప్రదాయం ఇప్పుడు బంగ్లాదేశ్లో తిరిగి మొదలయ్యింది. దాని పర్యవసానంగా షేక్ హసీనా ప్రాణభయంతో బయటపడిన తర్వాత కూడా ఆగని అల్లర్లు, హింసను బట్టి చూస్తే ఆ ఉద్యమం ఒక పూటకమని, ఉద్యమం ముసుగులో ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలనే కుట్ర తేటతెల్లం అవుతుంది. అక్కడ నెలకొన్న అనిశ్చితి, మిలిటరీని సైతం లెక్క చేయకుండా సాగుతున్న అల్లరిమూకల దాడులు, ప్రధాని షేక్ హసీనా నివాసంలోకి చొరబడి లోదుస్తులు, చీరలు, నగలు, టీవీలు, ఫర్నిచర్, పెంపుడు జంతువులు ఇలా ఎవరికి దొరికిన వారు లూటీలు చేయడం, అలాగే పార్లమెంటులోకి చొరబడి సిగరెట్లు తాగడం, కుర్చీలు బల్లలు ఎక్కి గెంతడం, విధ్వంసం చేయడం చూస్తుంటే వాళ్లు ఉద్యమం చేసిన నిరుద్యోగ విద్యావంతుల్లా కనిపించడం లేదు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడి కుటుంబంతో సహా హత్యగావించబడిన బంగ్లాదేశ్ లిబరేషన్ యోధుడు, ఆ దేశ జాతిపితగా కీర్తింపబడిన షేక్ హసీనా తండ్రి బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను సైతం ధ్వంసం చేస్తున్న తీరు చూసినా বাংলার মানুষ মুক্তি চায়, বাংলার মানুষ বাঁচতে চায়, বাংলার মানুষ তারা আজ অধিকার চায়। এবারে সংগ্রাম আমাদের মুক্তির সংগ্রাম, এবারে সংগ্রাম স্বাধীনতার সংগ্রাম। అదంతా ఒక పథకం ప్రకారం సాగిన ప్రజాస్వామ్య వ్యతిరేక పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ రాడికల్ మూవ్మెంట్ అని తెలిసిపోతుంది. కాబట్టి ఇకపై అక్కడ శాంతియుత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు. అధికారం కోసం ఎప్పటి నుంచో పొంచి ఉన్న అతివాద ముస్లిం జమాతే పార్టీల చేతికి మిలిటరీ అండతో అధికారం దక్కితే పాకిస్తాన్ తరహా ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడటానికి భారత్ను శత్రుదేశంగా ప్రకటించి విద్వేష చర్యలు మొదలుపెట్టడానికి ఎంతో కాలం పట్టదు. దానికి తోడు బంగ్లాదేశ్కు ఆనుకుని భారత్ వైపు సరిహద్దుగా ఉన్న వెస్ట్ బెంగాల్లో కూడా హిందూ వ్యతిరేక మమతా బెనర్జీ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడంతో వారికి అన్ని విధాల మద్దతు లభించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం, భారత సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులను దాడుల నుంచి కాపాడి రక్షణ కల్పించాలి.
అలాగే ఇక్కడి భారత ప్రజలు కూడా ఈ కమ్యూనిస్టు ముసుగులో ఉన్న ఇస్లామిక్ రాడికల్స్ బ్రెయిన్ వాష్ మాయలో పడకుండా ప్రభుత్వ వ్యతిరేక ప్రేరేపిత కుట్రలు ఉద్యమాలను తిప్పికొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మన దేశం చుట్టూ అదను కోసం పొంచి ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ ఖలిస్తాన్ వాదులకు సపోర్ట్ చేస్తున్న కబంధ హస్తం పార్టీకి చిక్కితే భారత్ కూడా మరో బంగ్లాదేశ్ లా మారటానికి ఎంతో కాలం పట్టదు. దేశంలో జరిగే ప్రతి సంఘటనలో తప్పుల్ని బీజేపీకి అంటగట్టి అదే పనిగా యాంటీ హిందూ ఐడియాలజీని ప్రాపగాండా చేసే కొన్ని ఉత్తర ధృవాలు దక్షిణ దరిద్రాల కుసెక్యులర్ కుట్రల్ని తిప్పికొట్టాలి. వీరి మాయలో పడి ఒక్కసారి కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని కోల్పోతే బయట నుంచి భారత భద్రతను లోపల హిందూ సమాజ శాంతియుత మనుగడను కాపాడుకోవడం చాలా కష్టం. మన జేఎన్యూ రాడికల్ స్టూడెంట్ లీడర్ కన్హయ్య కుమార్ లాగానే అక్కడి నాహిద్ ఇస్లాం అనే ఇస్లామిక్ స్టూడెంట్ లీడర్ బ్రెయిన్ వాష్ ప్రాపగాండాతోనే ఈ ఉద్యమం రాజుకుందని తేలింది. సో మన దేశ యువత కూడా ఇలాంటి ఎక్స్ట్రీమిస్టు ఉద్రేక ఉపన్యాసాలతో బుర్రపాటు చేసుకుని ఉద్యమాలంటూ రోడ్డెక్కి వారి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా దేశ సమగ్రతను కాపాడే విధంగా విచక్షణతో వ్యవహరించాలి. ఇందిరా నుంచి మోడీ దాకా భారత్ బంగ్లా మైత్రీ బంధం. బంగ్లాదేశ్ అది దేశ స్వతంత్రానికి ముందు మన దేశంలో అంతర్భాగంగా ఉండి మన స్వతంత్ర పోరాటంలో సైతం కీలక పాత్ర పోషించిన ప్రాంతం. స్వాతంత్ర్యం తర్వాత ముస్లింస్ కోసం ప్రత్యేక దేశం డిమాండ్ మేరకు దేశ విభజనలో భాగంగా ఏర్పడిన పాకిస్తాన్ లో ఒక ముక్క పేరుకి ఈస్ట్ పాకిస్తాన్ అని పిలువబడుతున్న వాటి మధ్యలో చాలా దూరంతో పాటు ఎక్కువ భూభాగం భారత్ లో ఉండటం వల్ల అక్కడ ఆనాటి పాకిస్తాన్ లో ఉన్నంత కట్టర్ ముస్లిం మతతత్వం ఏర్పడలేదు. దేశ విభజన ద్రోహి జిన్నా సైతం ఉర్దూ భాషనే అక్కడ రాష్ట్ర భాషగా రుద్దాలని తద్వారా దాన్ని కూడా పాకిస్తాన్ లాంటి కట్టర్ ముస్లిం దేశంలా మార్చాలని చేసిన కుటిల ప్రయత్నాలు కూడా ఫలించలేదు. Let me make it very clear to you. Leave no doubt that state language of Pakistan is going to be Urdu and no other language. ఎందుకంటే మొదటి నుంచి అక్కడ ముస్లిం వర్గం కూడా బెంగాలీ హిందూ సంస్కృతిలో మమేకమై జీవనం సాగించడం. ఎలా అయినా అక్కడ బెంగాలీ ఐడెంటిటీని చెరిపేసి ముస్లిం కంట్రీగా మార్చాలన్న పాకిస్తాన్ ఆనాటి బంగ్లా ఉద్యమకారులను అణిచివేసేందుకు ఒక పక్క సైన్యం, మరోపక్క మన తెలంగాణ నిజాం నవాబుల రజాకార్లతో ఊచకోతకు తెగబడింది. ఆ ఊచకోతకు వ్యతిరేకంగా ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేసిన బంగ్లా ముక్తివాహిని గెరిల్లా దళానికి మద్దతుగా భారత సైన్యం కూడా సైనిక చర్యకు దిగడంతో తోకముడిచిన పాకిస్తాన్ సైన్యం అప్పటి మన ఆర్మీ చీఫ్ శ్యామ్ మానిక్ షా నేతృత్వంలోని భారత సైన్యానికి లొంగిపోయి వెనుదిరిగింది. దాని తర్వాత భారత్ మద్దతు, అంతర్జాతీయ దౌత్య చర్చల ఫలితంగా ఈస్ట్ పాకిస్తాన్ అనే పేరుని వదిలించుకుని బంగ్లాదేశ్ అనే స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి భారత్పై కృతజ్ఞతగా మిత్ర దేశంలా వ్యవహరిస్తూ వస్తున్న బంగ్లాదేశ్ ఇప్పుడిలా ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి తిరిగి ఇస్లామిక్ మతతత్వ మిలిటరీ పాలనలోకి దిగజారిపోవడం ఒక చారిత్రక తప్పిదం. కాబట్టి బయట శత్రువులనైతే సరిహద్దులు కట్టి యుద్ధాలు చేసి గెలవచ్చు. కానీ బయట శత్రువుల ఐడియాలజీతో లోపలుండి చెడగొట్టే ఇంటి దొంగలు అంతర్గత శత్రువుల నుంచి నెగ్గుకు రావడం చాలా కష్టం. అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం తప్పు కాదు. కానీ ఆ ఉద్యమాల ముసుగులో దేశాన్ని యాగం చేసే అర్బన్ నక్సల్స్ జాతి వ్యతిరేక కుట్రల్ని మాత్రం తిప్పికొట్టక తప్పదు. ఆజాదీ ఎక్కువై అజీర్ణంతో కొట్టుకుంటున్న అసాంఘిక మేధావుల అరాచకాలను అణిచివేయక తప్పదు. జై హింద్, జై భారత్. ఈ వీడియోలో అభిప్రాయాలతో ఏకీభవిస్తే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. వ్యతిరేకిస్తే పొలైట్ గా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.